చూసావా, నీ చేతి స్పర్శ తగలగానే కన్న తల్లి దగ్గరికి వెళ్ళిన పిల్లలా ఇంతవరకు ఏడుస్తున్న నా బిడ్డ ఏడు పాపేసింది. అవును భార్గవి, నీ బిడ్డేది? అమ్మగారి బిడ్డ పురిట్లోనే చనిపోయింది. ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా అమ్మగారు ఇలా బాధపడుతూనే ఉంటారు. బిడ్డ చనిపోయిందని బాధపడుతున్నారా? కనీసం బిడ్డ గురించి కన్న తండ్రికి తెలియజేయాలనిపించలేదు. నువ్వు కన్న నా బిడ్డ ఏమైంది? నా మీద కోపంతో బలవంతంగా చంపేశావు, లేక ఏ అనాథాశ్రమం గడపలోనైనా వదిలేశావు? ఏం కాస్త ముందుగా తెలిసి నా బిడ్డను బ్రతికించుకునేవాడు. ఇంట్లో బిడ్డ పోయి నేనేడుస్తుంటే నువ్వేమో సోకులు చేసుకుంటావా? నాకేదో అనుమానంగా ఉంది. అసలు ఆ బిడ్డ పోయిందా లేదా? పోతే నాకు శవాన్ని ఎందుకు చూపించలేదు? అబ్బా, మందు మీనున్నప్పుడు 1,00,000 అంటామే, అవన్నీ పట్టించుకుంటూ ఎట్లాగే? లేదు, ఏదో అయ్యింది. బిడ్డ పోయిందా లేక మందు కోసం ఎవరికైనా అమ్మేశావా? బొమ్మ నా కోసం కొన్ని నువ్వు ఎత్తుకొస్తావేంటి? ఇలా నేనే ఎత్తుకుంటాను పాపని. నీ భుజానికి స్కూల్ బ్యాగ్ ఉంది కదా, అది కారులో పెట్టిన తర్వాత ఎత్తుకుందులే. బ్యాగ్ భుజానికి ఎందుకు వేసుకొచ్చావు కారులో పెట్టకుండా? సరే, అయితే నువ్వే ఎత్తుకో. సరే పద. మమ్మీ, ఈ బొమ్మను నువ్వు ఎత్తుకుంటే అచ్చం నీ పాపలాగే ఉంది. పద. భార్గవి, భార్గవి, అమ్మా భార్గవి, భార్గవి. అంటే భార్గవి ఏమైంది బోనా? ఎందుకా కన్నీళ్ళు? ఏమైందంటే మాట్లాడమే. ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదా ఏ సంగతైనా గుర్తొచ్చిందా? అదేం లేదండి. మరైతే ఆ కారణంగా ఏడుపెందుకు? ఆరోగ్యం పాటు చేసుకోవటానికి కాకపోతే? నా ఆరోగ్యానికి ఏమైంది రండి, ముందు మన పిల్లల సంగతి చూడండి. మన బిడ్డలకేమైంది? ప్రియ సంగతి సరేనండి, తన తల్లి కాలేదన్న బాధని సూర్య ఏదో విధంగా పోగొడతాడు. తన అబ్బాయి బాగానే చూసుకుంటాడని నమ్మకం ఉంది. కానీ ఆ పిచ్చి పిల్ల భార్గవి తను ఎలా ఉందో, ఎక్కడుందో, ఏం చేస్తుందో కనీసం దాన్ని చూడాలని కూడా మీకు అనిపించలేదా? నేను ఎన్నిసార్లు దాన్ని చూస్తానని చెప్పినా మీరు ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారు. నాకు తెలుసండి, భార్గవిని కలవటానికి మీ ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అందుకే నేనేనాడు మిమ్మల్ని బలవంత పెట్టలేదు. భువన, ఏదో ఒక సందర్భంలో భార్గవిని కలుతూ గానిలే, అవకాశం రానివ్వు. ఆ అవకాశం ఈరోజు వచ్చిందండి. అంటే భార్గవిని కలిసావా? ఎక్కడా, ఎప్పుడు? ఈ రోజే భార్గవిని తన బిడ్డతో పాటు చూశానండి. ఆ ఆనందంతోనే భార్గవి అని పిలిచాను, కానీ నా పిలుపు దానికి వినిపించలేదు. మళ్ళీ పిలుచుంటే పలికేదేమో, కానీ కడుపుతో ఉన్నప్పుడు లేని అభిమానం, ఆదరణ పురుడుపోయాలన్న బాధ్యత లేదని ఎక్కడ నిలదీస్తుందోనని భయం వేసిందండి. బిడ్డ పుట్టగానే ఆప్యాయత పొంగి పొర్లిపోయిందా అని ఎగతాళి చేస్తుందేమో అనిపించిందండి. చచ,
భార్గవి అలాంటి మనిషి కాదు. ఆ విషయం నీకు తెలీదా? తెలుసండి, కానీ ఇన్నాళ్ళు తన్ను పట్టించుకోకుండా ఉన్నానన్న అభద్రత భావం నన్ను నిలదీస్తోందండి. అందుకే అలా అనిపించింది. ఇంతకీ నీ బాధ ఏంటి? భార్గవిని పుట్టిన బిడ్డని చూడాలి, అంతే కదా? ఇంతకీ నీ బాధ ఏంటి? భార్గవిని పుట్టిన బిడ్డని చూడాలి, అంతే కదా? అవునండి. నేను అర్థం చేసుకోగలను. పరిస్థితుల కారణంగా మన జీవితాలు అనేక మలుపులు తిరిగాయి. అందుకే మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోయాం. అంత మాత్రానికే ఇంత బాధపడాల్సిన అవసరమేంటి? అది కాదండి. భువన, నీ కోరిక పెద్ద తీర్చలేదేం కాదు. కానీ ఎవరైనా మనవన్నో మనవరాలనో మొదటిసారి చూడటానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు కదా. వీలైనంత వరకు కానుకలతో వెళ్తారు. ఒకప్పుడు మనం ఘనంగా బతికిన వాళ్ళమే. అయినా ఇప్పుడు మన పరిస్థితి ఆ స్థాయిలో లేదు కదా. అందుచేత మన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ నీ కోరిక కూడా తీరే ఏర్పాటు నేను చేస్తాను. మీరేం బాధపడకండి. అభిమానం ఆత్మీయత కన్నా స్థితిగతులేం గొప్పవి కాదు. నేను భార్గవిని బిడ్డని చూడాలి. దాని గురించి ఆలోచించండి. బాగా చెప్పావు బోనా. ఆత్మతృప్తిని మించిన ఆనందం మరొకటి లేదు. ఆ చిన్న బిడ్డకి ఏదో మనకి కలిగినంతలో ఇద్దాములే. సరేనండి, మనకి చేతనైనంతలోనే మనం చేద్దాం. ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అదేం మాట బోనా. నిన్ను సంతోషపెట్టడం కంటే నాకు కావాల్సిందేముంది చెప్పు? ఏంటి రాజేంద్ర గారు, మీరొచ్చి ఇంతసేపు అయినా ఏవీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నారు? ఏమడగాలో ఎలా అడగాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పండి. ఎప్పుడూ ఎవరి సహాయం అడగని మీరు నోరు తెరిచి అడుగుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అది ఇప్పుడు నా భార్యతో ఒక సమస్య వచ్చి పడింది. భువనేశ్వర్ గారితో మీకు సమస్య? వింతగా ఉందే. పరిస్థితుల కారణంగా ఎప్పుడు ఎవరు ఏ సమస్యలు సృష్టిస్తారో మనం చెప్పలేం డాక్టర్. పర్సనలా? అవును. సారీ రాజేంద్ర గారు, పర్సనల్ అయితే నేను బలవంతం చేయలేను. కానీ మీకే సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని నేను మీకు ఇంతకుముందే మాటిచ్చాను. అవును, అందుకే మీ దగ్గరకు వచ్చాను. అయితే చెప్పండి. నా జీవితమే ఒక ప్రాబ్లం అయింది. ఇప్పుడు నా భార్య ఓ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఇన్నాళ్ళు ఆత్మాభిమానం అడ్డం వచ్చి అయిన వాళ్ళెవరికీ ముఖం చూపించకుండా ఎక్కడో మారుమూల జీవితం గడుపుతున్నాం. ఆ కారణంగానే మా భార్గవిని కూడా కలవటానికి ప్రయత్నించలేదు. తనలాంటి మంచి మనిషికి భగవంతుడెప్పుడూ తోడు ఉంటాడని, తనెక్కడో ఒక దగ్గర క్షేమంగా ఉంటుందని అనుకున్నాం. కానీ నిన్న నా భార్య భార్గవిని ఆమె చేతిలో పసిబిడ్డని చూసిందట. ఇప్పుడు ఆ పసిబిడ్డని చూడాలని తప్పించిపోతుంది. పసిబిడ్డ? భార్గవి చేతిలో పసిబిడ్డ? ఏ పసిబిడ్డ? అదే డాక్టర్, భార్గవికి డెలివరీ అయింది కదా, ఆ బిడ్డ. భార్గవి బిడ్డ? అవును, ఆమె బిడ్డే. ఆ బిడ్డనే చూడాలని భువన నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసింది. నాకు చాలా బాధగా ఉంది. ఆమె నన్నేమీ నగో నట్రో కావాలని కోరలేదు. మనవడో మనవరాలో కూడా తెలీదు. భార్గవి బిడ్డని చూపించమని అడిగింది. మీరు తలుచుకుంటే ఎలాగైనా భార్గవిని ఒప్పించి బిడ్డను చూపించే ఏర్పాటు చేయగలరనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. అసలు భార్గవి బిడ్డ? ఇంకేం చెప్పకండి. ఈ సహాయం మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు. మా భువన బెంగ తీరాలంటే మీరు కాస్త శ్రమ తీసుకోవాలి. తప్పదు. రాజేంద్ర గారు, ఇంతకు భార్గవి? అవును డాక్టర్, భార్గవికి మేమంటే తగని అభిమానము, ప్రేమ. మీ బాబాయ్ పిన్ని మీ బిడ్డతో పాటు నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నారని చెప్పండి. వెంటనే రెక్కలు కట్టుకుని వచ్చేస్తుంది. నేనే డైరెక్ట్గా వెళ్ళేవాడిని, కానీ మొహం చెల్లక ఆ పని చేయలేకపోతున్నాను.
ఎందుకు ఏమిటి అని అడగండి ప్లీజ్. ఎలాగో సర్ది చెప్పి భార్గవిని బిడ్డతో మా ఇంటికి పంపించండి. ఈ సహాయం చేస్తే మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. రాజేంద్ర గారు, ముందు నా మాట వినండి. అసలు ఏం జరిగిందంటే ఇంకేం చెప్పకండి. 1-2 రోజుల్లో భార్గవి బిడ్డను చూసే ఏర్పాటు చేయండి. అంతవరకు భువన నిరీక్షిస్తూనే ఉంటుంది. ప్లీజ్. వస్తాను చిరంజీవి గారు. ఇదేమిటి విచిత్రమైన సమస్య వచ్చి పడింది. ఇప్పుడేం చేయాలి? భార్గవి బిడ్డ భార్గవి, 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 భార్గవి. ఏయ్ భార్గవి, 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 ఏయ్ ఏయ్ ఏయ్, రావే కిందకి, రావే కిందకి. అది సూర్య గొంతు. రా. నువ్వు వెళ్ళావంటే అతను నిన్ను చూసి ఇంకా రెచ్చిపోతాడు. నేను అతనికి సమాధానం చెప్పి పంపిస్తాను. రావే కిందకి, రావే. ఏయ్ భార్గవి, ఏయ్ భార్గవి, రావే బయటికి, రావే బయటికి. సూర్య, ఏదో భార్గవి, ఎక్కడ దాచావు? రమ్మను, బయటికి రమ్మ. ఈ రోజు మీ ఇద్దరు సంగతి అటో ఇటో తేల్చేస్తా. సూర్య, నువ్వు తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతున్నావు. ఏయ్, చూప్. సూర్య, నీ పరిస్థితి మామూలుగా లేదు. ముందు ఇంటికెళ్ళు. రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏయ్, ప్రశాంతంగా నీతో మాట్లాడేదేంట్రా? అసలు అది నీతో ఉండటానికి నా బిడ్డను చంపేసింది. మీ ఇద్దరి మధ్య అడ్డంగా ఉందని ఆ పసిపిల్ల ప్రాణం తీశారు. యు ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. నిన్నేం చేసిన పాపం లేదు. ఛీ, ఛీ, ఛీ. అయినా నిన్న నేను లాభం. ముందు దాని సంగతి తేల్చాలి. ఏ భార్గవి, సూర్య, ఏయ్, సూర్య, నా మాట విను. సూర్య, ముందు నువ్వు ఇంటికెళ్ళు. సూర్య, ఏంట్రా నీ మాటలు వినేది? శభాష్ భార్గవి, శభాష్. మాంత్రికుడి ప్రాణాలు చెలకలో ఉన్నట్టు నీ అయిపట్టు వీడి దగ్గర ఉందన్నమాట. నేనెంత అరిచినా బయటికి రాని దానివి ఈ రాస్కెల్ పడిపోయేసరికి పట్టుకోవడానికి ప్రత్యక్షమయ్యావు. సిగ్గులేదు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్తున్నావా? పరువు మర్యాద గాలి కొదిలేసి అర్ధరాత్రి పూట తాగొచ్చి ఇలా ఒక పెద్ద మనిషి ఇంటి ముందర వీధి రౌడీలా గలాట చేస్తావా? ముందు మర్యాదగా బయటికి వెళ్తారా లేక పోలీసులకి ఫోన్ చేయమంటారా? పోలీసులను పిలుస్తావా? పిలు. ఒళ్ళు కొవ్వెక్కి మొగుడిని వదిలేసి కన్న బిడ్డను చంపేసి వీడితో కొలుపుతున్నావు నేను చెప్తాను. పిలు. సూర్య, నీ నోటికొచ్చినట్లు వాగుతున్నావు. దేవుళ్ళంటి మనిషిని
ఎలాంటి మాటలు అంటున్నావు? ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు బయటికెళ్ళు. అది కాదు భార్గవి. మర్యాదగా బయటికి వెళ్ళు, లేదా నా శవాన్ని చూస్తావు. తనుకుతాం